శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలు అనే 9 పర్వాలు పూర్తి చేశాం. సౌప్తిక పర్వంలో 2 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సంజయ ఉవాచ కృపస్య వచనం శ్రుత్వా ధర్మార్థ సహితం శుభం అశ్వత్థామా మహారాజా దుఃఖ శోక సమన్విత. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతోటి, మహారాజా ధర్మార్థ సహితమై శుభంకరమైన కృపుడి యొక్క మాట విని అశ్వత్థామ దుఃఖ శోకాలకు లోనయ్యాడు. దక్ష్యమానస్తు శోకేన ప్రదీప్తేనాగ్నినా యథా క్రూరం మనస్తతః కృత్వా తావుభౌ ప్రత్యభాషత. మండుతున్న అగ్నిలాగా ఆ శోకం అశ్వత్థామను దహించడం మొదలుపెట్టింది. దాంతో క్రూరంగా ఆలోచించాడు. కృప కృతవర్మలతో ఇలా అన్నాడు, పురుషే పురుషే బుద్ధి యాయా భౌతి శోభన తుష్యంతి చ పృథక్ సర్వే ప్రజ్ఞయాతే స్వయాస్వయా. ప్రతి పురుషుడిలోనూ కూడాను బుద్ధి అనేది వేర్వేరుగా ఉంటుంది. అది ఆ పురుషుడికి అందాన్ని కూడా కలిగిస్తుంది. అందరూ ఎవరి ప్రజ్ఞతో వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఒకళ్ళ ప్రజ్ఞకి ఇంకొకళ్ళ ప్రజ్ఞకి సంబంధం లేదు. సర్వోహి మన్యతే లోక ఆత్మానం బుద్ధిముత్రం సర్వప్యాత్మ బహుమత సవాత్మానం ప్రశంసతి. ప్రజలందరూ కూడా తమను తాము ఇతరుల కన్నా ఎక్కువ బుద్ధి గలవారుగానే భావిస్తారు. అందరికీ తామే ఇష్టమని, అందరూ తమనే ప్రశంసిస్తూ ఉంటారని అనుకుంటారు. సర్వస్య హి స్వక ప్రజ్ఞ సాధువాదే ప్రతిష్ఠిత పరబుద్ధించ నిందంతి స్వాం ప్రశంసంతి చ సకృత్. అందరికీ తమ బుద్ధే అభినందింపదగిందని, ప్రతిష్టకు తగినదని అనిపిస్తూ ఉంటుంది. పరుల బుద్ధిని నిందిస్తూ తమ బుద్ధిని పదే పదే ప్రశంసించుకుంటూ ఉంటారు. కారణాంతర యోగేన యోగేశాన్ సమాగతి అన్యోన్యేన చ తుష్యంతి బహుమన్యంతి చాసకృత్. ఏదో కారణం వల్ల ఏదో సమూహంలో ఇద్దరి ఆలోచనలు కలిస్తే ఇద్దరు తుష్టి పొందుతారు. మాటి మాటికి ఒకరినొకరు గొప్పగా భావిస్తారు. అప్పుడు కూడా తస్సైవతు మనుష్యస్య సహసా బుద్ధిస్తదా తదా కాలయోగే విపర్యాసం ప్రాప్య అన్యోన్యం విపజ్యతే. కానీ కాల విపర్యాసంతో ఆ మనుషుల యొక్క బుద్ధే అప్పుడప్పుడు విపరీతమై పరస్పరం ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. విచిత్రత్వాత్ చిత్తానాం మనుష్యానాం విశేషతః చిత్తవైక్లవ్య మాసా బుద్ధి ప్రజాయితే. మనస్సులు చాలా చిత్రమైనవి. ప్రత్యేకించి మనుష్యుల మనస్సులు విలక్షణమైనవి. ఆయా సందర్భాల్లో మనస్సు వ్యాకుల పడినప్పుడు రకరకాలుగా బుద్ధి పుడుతూ ఉంటుంది. యదా హి వైద్య కుశల జ్ఞాత్వా వ్యాధిం యథావిధి భైషజ్యం కురుతే యోగాత్ ప్రశమార్థమితి ప్రభో ఏవం కార్యస్య యోగార్థం బుద్ధిం కుర్వంతి మానవా ప్రజ్ఞయా హి స్వయాయుక్త తాంచ నిందంతి మానవా. బాగా నేర్పుగల వైద్యుడు యథాశాస్త్రంగా వ్యాధిని గుర్చింది దాని ఉపశాంతి కోసం యోగ్యతను బట్టి వైద్యం చేసినట్లుగా మానవులు కార్యసిద్ధి కోసం తమ ప్రజ్ఞతో ఆలోచించి నిశ్చయాత్మకమైన బుద్ధిని ఆశ్రయిస్తారు. కానీ ఇతరులు దాన్ని నిందిస్తారు. అన్యయా యోపనేమర్చ బుద్ధ్యా భౌతి మోహిత మధ్యేన్యయా జరాయాంతు సోన్యాం రోచయతే మతిం. మనిషి యవనంలో ఏదో బుద్ధితో మోహానికి లోనవుతాడు. మధ్య వయస్సులో మరొక రీతి బుద్ధి పనిచేస్తుంది. వార్ధక్యంలో మరొక రకంగా ఉంటుంది బుద్ధి. వ్యసనం వా మహాఘోరం సమృద్ధించ పితాదృశీం అవాప్య పురుషో భోజ కృతే బుద్ధి వైకృతి. పురుషుడు మహాఘోరమైన ఆపదలో పడ్డప్పుడు
విపరీతమైన సంపదను పొందినప్పుడు బుద్ధిలో వికృతి కలుగుతుంది, దుఃఖమో సంతోషమో కలుగుతాయి. ఏకస్మిన్నేవ పురుషే సా బుద్ధి తదా తదా భవచ్చ కృతధర్మాస్త్వాత్ సా తస్సైవ నరోచతే. ఒకే పురుషుల్లో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న రూపాల్లో బుద్ధి పుడుతుంది, కానీ అక్కరకు అనుగుణంగా లేనందువల్ల ఆ ఆలోచన వారికే నచ్చదు. నిశ్చిత్యతు యథా ప్రజ్ఞాం యాం మతిం సాధు పశ్యతి తయా ప్రకృతే భావం సా తస్యోద్యోగకారిగా. తన ప్రజ్ఞను అనుసరించి నిశ్చయించుకుని సరైనదిగా భావించుకున్న బుద్ధిని అనుసరించి మానవుడు పనిచేస్తాడు. ఆ బుద్ధి తనకు కార్యసిద్ధిని కలిగిస్తుంది. సర్వో హి పురుషో భోజ సాధ్వే తదితి నిశ్చిత కర్తుమారభతే ప్రీత మారణాదిషు కర్మసు. ఓ కృతవర్మ, ఏ పురుషుడైనా సరే ఇది మంచిదని నిర్ణయించుకొని ప్రసన్నతతో కార్యారంభం చేస్తాడు. ఇతరులను సంహరించే కర్మలకైనా సిద్ధపడతాడు. సర్వే హి బుద్ధిమాజ్ఞాయ ప్రజ్ఞాం వాపి స్వకాంబర చేష్టంతే వివిధాం చేష్టాం హితమిచ్చేవ జానతే. నరులందరూ కూడా తమ బుద్ధిని వివేకాన్ని అనుసరించే వివిధమైన చేష్టలు చేస్తుంటారు. అవి తమకు హితకరాలని వాళ్ళు భావిస్తారు. ఉపజాత వ్యసనజ ఏవ మధ్యవర్తిర్మమ ఇవ యోస్తాం ప్రవక్ష్యామి మాంసోక విరాధనీం ప్రజాపతి ప్రజా సృష్ట్యా కర్మదా సువిధాయ చ వర్ణే వర్ణే సమాధత్తే హైకైక్యం గుణభాగుణం బ్రాహ్మణే వేదమగ్రంచు క్షత్రియే తేజోత్తమం దాక్షం వైశ్య చ శూద్రే చ సర్వవర్ణ అనుకూలతాం ఆదంతో బ్రాహ్మణో సాధు నిస్తేజ క్షత్రియోధమ అధక్షే నింజతే వైశ్య శూద్రచ్చ ప్రతికూలవాన్ సోస్మి జాత కురే శ్రేష్ఠ బ్రాహ్మణానాం సుపూజితే మందభాగ్యత స్నేహితం క్షత్రధర్మమనుష్ఠిత. దుఃఖంలో నిండు నాలో జనించిన బుద్ధిని మీకిద్దరికి వివరిస్తాను. అది నా శోకాన్ని తొలగిస్తుంది. ప్రజాపతి ప్రజలను సృష్టించి వారి కోసం కర్మలను కూడా విధించాడు. ప్రతి వర్ణంలో కూడా ఒక్కొక్క విశిష్ట గుణం ఉంటుంది. బ్రాహ్మణుల్లో ఉత్తమ వేదాన్ని, క్షత్రియుల్లో ఉత్తమ తేజస్సుని, వైశ్యుల్లో వ్యాపార సామర్థ్యాన్ని, శూద్రుల్లో సర్వవర్ణాలకు అనుకూలాన్ని ఉండటాన్ని స్థాపించాడు. అదుపులేని బ్రాహ్మణుడు చెడ్డవాడు, తేజోహీనుడైన క్షత్రియుడు అధముడు, సామర్థ్యం లేని వైశ్యుడు నింజుడు, వర్ణాలకు ప్రతికూలంగా నిలిచే శూద్రుడు కూడా నింజుడే. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను. అది చక్కగా గౌరవింపబడే ఉత్తమ కులం. కానీ మందభాగ్యుణ్ణి కాబట్టి క్షత్రియ ధర్మాన్ని ఇప్పుడు అనుష్ఠిస్తున్నాను. క్షత్రధర్మం విదిత్వాహమిది బ్రాహ్మణ్యమాశ్రిత ప్రకుర్యాం సుమహత్కర్మ నమే తత్సాధు సమ్మతం ధారయం స ధనుర్దివ్యం దివ్యాన్యస్త్రాన్ని చాహవే పితరం వేతం దృష్ట్వా కిం ను వక్ష్యామి సంసది సోహమధ్యేదా కామం క్షత్రధర్మం ఉపాస్యతాం గంతాస్మి పదవీం రాజ్య పితుశ్చాపి మహాత్మనః అద్య స్వప్స్యంతి పంచాల విశ్వస్తాజితకాశినః విముక్త యుగ్య కవచా హర్షేణ చ సమన్విత జయం మత్వా ఆత్మనశ్చైవ శ్రాంత వ్యాయామకర్షిత తేషాం నిశి ప్రసుప్తానాం సుస్థానాం శిబిరే స్వగే అవస్కందం కరిష్యామి శిబిరస్యాచ దుష్కరం తాన్ అవస్కంజ శిబిరే ప్రేతభూత విచేతసః సూదయిష్యామి క్రమ్య మఘవానివ దానవాన్. క్షత్రధర్మాన్ని తెలిసి కూడా బ్రాహ్మణత్వాన్ని ఆశ్రయించి మరొక గొప్ప పని చేసినా ఆ నా పని సాధు సమ్మతం కాదు. నేను దివ్య ధనస్సును దివ్యాస్త్రాల్ని ధరించి కూడా రణభూమిలో తండ్రి మరణాన్ని చూస్తూ ఊరుకున్నానంటే 10 మంది మధ్యలో ఎలా సమర్థించుకోగలను నేను? అటువంటి నేనిప్పుడు నా ఇచ్ఛానుసారంగా క్షత్రధర్మాన్ని పాటిస్తూ మహాత్ముడైన నా తండ్రి బాటను మహారాజు మార్గాన్ని అనుసరిస్తాను. విజయంతో శోభించే పాంచాలురు ఈ రాత్రి తమ గెలుపును తలచుకుంటూ ఆనందంతో నిండి గుర్రాలను విడిపించి కవచాలు తీసి నిస్సంశయంగా హాయిగా నిద్రిస్తూ ఉంటారు.
దీర్ఘ శ్రమ వల్ల వాళ్ళు కృషించి అలసిపోయి ఉంటారు. రాత్రి స్వస్థ చిత్తంతో నిద్రిస్తున్న ఆ పాంచాలుర శిబిరంలోకి నేను జొరబడతాను. వాళ్ళని సంహరిస్తాను. నిద్రపోయే వాళ్ళని ఇతరులకు వీలు కాని రీతిలో శిబిరాన్ని ధ్వంసం చేస్తా. ఇంద్రుడు దానవులపై పరాక్రమించినట్లు శిబిరంలో ప్రేతాల్లాగా నిశ్చేతనంగా నిద్రిస్తున్న ఆ పాంచాలురపైకి దూకి సంహరిస్తా నేను వాళ్ళని. అజ్జతాన్ సహితాన్ సర్వాన్ దృష్టజుమ్న పురోగమాన్ సూదయిష్యామి విక్రమ్య కక్షం దీప్తైవానల నిహత్య చైవ పంచాలాన్ శాంతిన్ లబ్ధాస్మి సత్తమాం పంచాలేషు భవిష్యామి సూదయన్నజ్య సంయుగే పినాకపాణి సంకృత్వా స్వయం రుద్ర పశుశివా అజ్జాహం సర్వ పంచాలాన్ నిహత్య చ నికృత్య చ అర్ధయిష్యామి సంగృష్ట రణే పాండు సుతాన్ తథా అజ్జాహం సర్వ పంచాలై కృత్వా భూమిం శరీరణం ప్రకృత్యైకైకస్తేషు భవిష్యామ్యనృణః పితుః దుర్యోధనస్య కర్ణస్య భీష్మ సైంధవయోరివి గమయిష్యామి పంచాలాన్ పదవీ మధ్య దుర్గమాం అద్య పాంచాల రాజ్యస్య దృష్టద్యుమ్నస్య వైనిసి నచిరాత్ ప్రమదిష్యామి పరిశోరివ శిరోబలాత్ అద్య పాంచాల పాండూనాం సైతానాత్మజాన్నిసి ఖడ్గేన నిశతే నాజో ప్రమదిష్యామి గౌతమాం. ఈరోజు దృష్టద్యుమ్నుడు మొదలైన ఈ పంచాలురందరినీ కూడాను నిప్పు చెత్త చెదారాన్ని, నిప్పు ఎలా చెత్త చెదారాన్ని తగలబెడుతుందో అలా తగలబెట్టి చంపుతా. ఆ పంచాలుని చంపి శాంతిని పొందుతానే. రుద్రుడు తీవ్ర క్రోధంతో పినాక పాణి అయి స్వయంగా ప్రాణుల్ని ఆక్రమించినట్టు నేను ఈరోజు యుద్ధంలో పాంచాలుని చంపుతూ వారి పాలిట రుద్రుణ్ణి అవుతాను. ఈరోజు నేను సర్వ పాంచాలుని నరికి చంపి ఆనందంతో రణభూమిలో పాండవులను కూడా ధ్వంసం చేస్తాను. ఈరోజు పాంచాలుర శరీరాలతో రణభూమిని శరీరధారిణి చేసి ఒక్కొక్కరిగా వారిని చంపి తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను. దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, సైంధవుడు వెళ్లిన దుర్గమ మార్గంలో ఈరోజు పంచాలులను కూడా నడిపిస్తాను. ఈ రాత్రి మొదలైన వెంటనే పాంచాల రాజైన దృష్టద్యుమ్నుని తలను, పశువు శిరస్సును ఎలా మధిస్తారో అలా మధిస్తాను. కృపాచార్య, ఈ రాత్రి నిద్రిస్తున్న పాంచాల పాండవుల కొడుకులను కూడా యుద్ధ భూమిలో పదునైన కత్తితో సంహరిస్తాను అంటున్నాడు అశ్వత్థామ. అద్య పాంచాల సేనాంతం నిహత్య నిశి సౌప్తిగే కృతకృత్య సుఖీ చైవ భవిష్య మహామజే. ఓ మహామతి, ఈ రాత్రి నిద్రిస్తున్న పాంచాల సేనను చంపి కృతకృత్యుణ్ణి సుఖంగా ఉంటాను. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ద్రౌణి మంత్రాణాయాం తృతీయోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 3వ అధ్యాయం. రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. ఓ బ్రాహ్మణే లోకా సమస్త కృష్ణార్పణ.